గురించి, తర్వాత న్యూ ఎడ్యుకేషన్ నౌ ఎడ్యుకేషన్ ఎట్ అవర్ డోర్ స్టెప్స్ చాలా బాగుంది. అంటే సత్యనారాయణ గారి ప్రసంగం కోసం అంత దూరంలో ఉన్నటువంటి ఇంకొల్లు వెళ్ళి వినకుండానే మాకు ఈ యొక్క అవకాశాన్ని కలిగించారు ఈ టెక్నాలజీ వలన అని చెప్పి కొంతమంది అభిప్రాయాలు. సత్యనారాయణ గారు ఒక విజ్ఞాన గని, ఇంకా అందులో సందేహం లేదు. ఈ సమావేశంలో పాల్గొనటం చాలా హ్యాపీగా ఉంది. సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మెసేజ్లు పెట్టారు. మరి నా అభిప్రాయం కూడా అదేను. అయితే ఇక్కడ హేతువాదం అంటే పరిశీలించడం, హేతువాదం అంటే పరిశోధించడం, హేతువాదం అంటే ఎక్స్పెరిమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. హేతువాదం అంటే కేవలము దేవుళ్ళు లేడనే వాళ్ళరా వీళ్ళు, దేవుళ్ళు లేడనే వాదం చేస్తారు అనేటటువంటిది మీరు ఎక్కడా కూడా ఆ సూచన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే ఈ హేతువాదులకి చేసేటటువంటి సైన్స్ చెప్పేదానికి వ్యతిరేకంగా లేకపోతే దానికి సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హేతువాదం అంటే దేవుడి వాదం, ఇంకంతే కొట్టే వాళ్ళ మాట వినే పనే లేదు, చెప్పారు అనేటటువంటిది కూడా ఎవరు కూడా వినటం లేదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి దీనిలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. తర్వాత మీరు చెప్పినటువంటి దాంట్లో చాలా విజ్ఞానం ఉంది. అయితే అదేవిధంగా మనకి తెలియనటువంటి వాళ్ళకి మరి హేతువాదం అంటే పరిశీలన, పరిశోధన, మరి విజ్ఞాన శాస్త్రాన్ని ఆధారం చేసుకొని మరి డార్విన్ ఎంతో ఉపయోగపడ్డాడు మానవాళికి. ఎందుకంటే వారు చెప్పకపోయినట్లయితే ఇంకా వెనకనే ఉండేవాళ్ళు. ఇంకా కొన్ని వేల సంవత్సరాలు అయితే గాని తెలియనటువంటి సైన్స్ ని, మరి భూమి గుండ్రంగా ఉందని కనుక్కోవటం, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని కనుక్కోవటం, సూర్యుడు అంతకుముందు అనుకునేటటువంటిది భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నారు, మిగిలిన గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అనే దానికి వ్యతిరేకంగా సైన్స్ అభివృద్ధి చెందింది. మరి జీవ పరిణామం, డార్విన్ చెప్పినటువంటిది జీవ పరిణామం ఎన్నో సమస్యల్ని, ఎన్నో ఆలోచనల్ని, ఎన్నో అనుమానాలను తీర్చింది. కాబట్టి అంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే కావచ్చు, కొంతమందికి కూడా రావచ్చు. డార్విన్ దాంట్లో జీవ పరిణామంలో ఇప్పుడు బైబిల్లో స్త్రీ పురుషుల్ని పురుషుడి యొక్క పక్కటెంపులో నుంచి నారిగా చేసి ప్రాణం పోసి స్త్రీని సృష్టించాడని చెప్పి బైబిల్లో ఉంది. దాని మీద కూడా ఒక డాక్టర్ గారు ప్రయోగాలు చేసి ఆయన్ని మరి ఒక పిచ్చోడి కింద లెక్క కట్టారు. ప్రయోగం చేసి శవాలను పరిశీలించినప్పుడు ఆ పక్కటెముకలు ఏం తగ్గిలేవు, ఎముకలన్నీ లెక్కేస్తే స్త్రీని సృష్టివాదంలో ఉన్నటువంటి స్త్రీ. మరి అదేవిధంగా హిందూ మతంలో కానీ, లేకపోతే ఈ గ్రంథాల్లో, మత గ్రంథాల్లో కానీ, ముస్లిం మత గ్రంథాల్లో కానీ స్త్రీని ఏ విధంగా సృష్టించారో మనకు తెలియదు. కానీ బైబిల్లో మాత్రం ఆ విధంగా సృష్టించినట్టుగా రాయబడి అదే ఎక్కువ మంది నమ్ముతున్నారు. అయితే ఎక్కువ నమ్ముతారంటే ఆ బైబిల్ నమ్మే వాళ్ళు. ఈ డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం కోతి నుంచి వచ్చాడు మానవుడు, లేకపోతే జీవ పరిణామ సిద్ధాంతం నుంచి వచ్చాడంటే చాలా మంది ప్రశ్నలు ఏమేస్తారు, ఇంకా కోతులు అక్కడే ఉన్నాయి కదా, కోతి నుంచి వచ్చాడంటారేంది, మారాడంటారేంది అని ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకా కొంతమంది వీళ్ళు కోతుల నుంచి వచ్చారయ్యా, హేతువాదులు అంటే కోతుల నుంచి వచ్చారంటే మిగిలిన వాళ్ళందరూ మనుషులుగానే సృష్టించబడ్డారు దేవుడి వలన. వీళ్ళు మాత్రం హేతువాదం చెప్పేవాళ్ళు, సైన్స్ చెప్పేవాళ్ళు, డార్విన్ సిద్ధాంతం, జీవ పరిణామం చెప్పేవాళ్ళు మాత్రం కోతుల నుంచి వచ్చారంట. అందుకని కోతి శాస్త్రం చేస్తున్నారు వీళ్ళు అని నేను స్వయంగా విన్నాను. కొంతమంది ప్రీస్టులు చెప్పేటప్పుడు, వాళ్ళు హిందూ మత ప్రవక్తలు చెప్పేటప్పుడు కూడా, హిందూ మత ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా చేయటం, కోతి అని చెప్పేదానికి ఒప్పుకోలేక పక్కన పెట్టలేక వీళ్ళు కోతులు వచ్చారు అనేటటువంటి ఒకటి. తర్వాత అడగండి, హలో గారు, సమాధానం చెప్పినాక అడుగుతురు కానీ ఇంకో క్వశ్చన్. ఓకే దేనికి? స్త్రీ కోతులు ఎట్లాగే ఎందుకోండి, తర్వాత స్త్రీ పురుషులు చెబుతాను.
రెండు చదువుతాను. ఎక్కడ స్త్రీ పురుష భేదం ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది నేను చెబుతాను, మొత్తం చెబుతాను. దానికి స్టోరీ సపరేట్ తర్వాత మిగిలిన అడుగుతాను. ఈ రెండు చెబుతాను, ముందు 10 నిమిషాలు అయిపోతాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. స్త్రీ పురుషులు భేదం వచ్చి లైంగిక ప్రతిభ జరగటం వల్ల ఎవల్యూషన్ స్పీడ్ అప్ అయింది. పురుష బీజ కణాలు స్త్రీ బీజ కణాలు జరిగేటప్పుడు మియాసిస్ జరుగుతుందని చెప్పిన క్షేకణ విభజన, అక్కడ జీన్స్ లో మార్పులు వస్తాయి, వైవిధ్యాలు వస్తాయి అని చెప్పారు. ఎవల్యూషన్ స్పీడప్ కావాలంటే, బతికి బయటపడాలంటే పిల్లల 10 రకాల లక్షణాలు ఉండాలి. ఒకడన్నా బతుకుతాడు, ఒక లక్షణం ఉండాడన్న. అట్లాగే పక్షులు, అట్లాగే మిగతా జంతువులు. కాబట్టి స్త్రీ పురుష బీజ కణాలు జరిగేటువంటి క్షేకణ విభజన అనేది ఈ స్త్రీ పురుషుల డిఫరెన్స్ రావడానికి వచ్చిన కారణం. మనకి పక్షుల్లో స్త్రీ పురుషులు ఉన్నాయి, క్షీరదాలు పిల్లలని పాలించే చోట్ల స్త్రీ పురుషులు ఉన్నాయి, బల్లుల్లో మగ ఆడ ఉన్నాయి, కప్పల్లో మగ ఆడ ఉన్నాయి, చేపల్లో కూడా మగ ఆడ చేపలు ఉంటాయి, ఎన్నెముక లేని జీవుల్లో కూడా మగ ఆడ చేపలు, మగ ఆడ జంతువులు ఉంటాయి. ఈ మగ ఆడ బీజ కణాలు ఉత్పత్తి చేసి ఏకకణ జీవుల్లోనే మొదలైంది. సూక్ష్మ జీవులు అంటామే, ఆ ఏకకణ జీవులు సూక్ష్మ జీవుల్లోనే మైక్రో, మెగా అని చెప్పి న్యూక్లియస్ నుండి పురుష స్త్రీ లక్షణాలతోటి ఉన్నాయి. ఆ రెండు కలవటం వల్ల యాక్టివేషన్ పెరిగి యాక్టివ్ లైఫ్ వచ్చేటువంటి అవకాశం వచ్చేసింది. కాబట్టి సూక్ష్మ జీవుల్లోనే మొదలైన పురుష సంయోగ బీజం, స్త్రీ సంయోగ బీజం అని. ఏకకణ జీవులు, చిన్న చిన్న బహుకణ జీవుల్లో పురుష బీజ కణాలు, పురుష సంయోగ పదార్థ కణాలు, స్త్రీ పురుష భేదాలు ఒక మనిషిలో వచ్చినాయి కాదండి, ఒక పక్కటెమ్మకుని సృష్టి వచ్చినాయి కాదు. మీరు ఒక ప్రశ్న వేయండి బైబిల్ వాళ్ళకి, మానవుడిని సృష్టించావు బాగానే ఉంది, మానవుడి పక్కటెమ్మక నుంచి నువ్వు అవ్వని తయారు చేసావు బాగానే ఉంది, మిగతా జీవులన్నీ అటు చేయలేదుగా. పులి ఉంది, పులులు ఆడామగా ఉన్నాయి కదా, ఎలుకలు ఆడామగా ఉన్నాయి కదా, బల్లులు ఆడామగా ఉన్నాయి కదా, అట్లా కప్పలు ఆడామగా ఉన్నాయి. ఆటిల్లో ఎట్లా తయారు చేశాడు? ఈ కథ ఆటిల్లో లేదు. ఒక మానవుడికే ఈ పక్కటెమ్మక నుంచి స్త్రీని తయారు చేశాడు. ఆ పక్కటెమ్మక ఉందా లేదా అని చెప్పి వెసాలియస్ శవాలను చూసి అన్ని పక్కటెమ్మకలు నార్మల్ గానే ఉన్నాయి, ఖాళీ ఏం లేదు, ఖాళీ ఉండాలి కదా, ఒక పక్కటెమ్మక తగ్గాలి కదా అని చెప్పి చూస్తాడు. అదే చెబితే ఆయన ఏదో శిక్ష చేశారు, పంపించారు. ఇక ఏనుగుల్లో ఆడమగా ఉన్నాయి కదా, మగ ఏనుగు నుంచి ఆడ ఏనుగుని ఎట్ట తీశాడు? పక్కటెమ్మక నుంచి తీశారా? దోమల్లో ఆడమగా ఉన్నాయి కదా, చేపల్లో ఆడమగా ఉన్నాయి కదా. అంటే బైబుల్ ఏదో చెప్పేసింది అంతే, చెప్పేసిన దానికి ముందు మగవాడిని, అప్పటికే పురుషాధిక్యత వచ్చింది బైబిల్ పుట్టడానికి ముందే. బైబిల్ పుట్టడానికి ముందే పురుషాధిక సమాజం వచ్చేసి పురుషుడి పెత్తనం వచ్చేసింది. స్త్రీ అంటే పక్కన పడి ఉండాలా, నా పార్ట్లో నుంచి ఒక పార్ట్ నుంచి పుట్టింది, నా నుంచి పుట్టింది కాబట్టి నాకు లింగం ఉండాలా. స్త్రీ పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ. కాబట్టి ఎప్పుడు ముసుగు కప్పుకొని ఎప్పుడు పురుషుడు చెప్పిన మాటగా జవదాటకూడదు. పెళ్లిళ్ళు చేసి మన పాస్టర్లు చెబుతుంటారు. పురుషాధిక సమాజం వచ్చిన తర్వాత ఈ బైబిల్ కథ వచ్చేసింది, మగవాడి నుంచి ఇప్పుడు స్త్రీని తీశారని. అంటే స్త్రీని ఎందుకు తీశాడు? మగవాడి కోసం, మగవాడి ఆనందం కోసం, మగవాడి వంట వండి పెట్టడం కోసం, మగవాడికి ప్రత్యుత్పత్తి పిల్లల్ని కంటం కోసం తయారు చేశాడు అని చెప్పి ఈ పురుషాధిక భావాన్ని వాళ్ళు బైబిల్లో వాళ్ళు దాన్ని పవిత్రీకరించారు. ఇది ఇంతే, మగవాడు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ, ఆడవాళ్ళు లొంగి ఉండాలి. కాబట్టి స్త్రీ ఆధిక్యత కాదు. ఒక ఎముక నుంచి ముందు దేవుడు తయారు చేసింది పురుషుడిని, దాని నుంచి ఎముక తీసి ఆ ఎముకలో నుంచి తయారు చేశాడు. సబ్సిడరీ పార్ట్ తీసి ఇంకో జీవం తయారు చేశాడు. కాబట్టి పురుషుడికి స్త్రీ లొంగి ఉండాలని బైబిల్ క్లియర్ గా చెబుతుంది. అట్లా చెప్పడం కోసమే ఆ పక్కటెందుకు కథ వాళ్ళు కల్పించారు. ఇప్పుడు మన వాళ్ళు తల నుంచి వాళ్ళు పుట్టారు, భుజాల నుంచి వీళ్ళు పుట్టారు, తొడల నుంచి వీళ్ళు పుట్టారు, పాదాల నుంచి వీళ్ళు పుట్టారు అని చెబుతారు. నిజంగా పుట్టడానికి అవకాశం లేదు. అది ఒక గ్రాఫికల్ కథ అనమాట. కథ ఎందుకు తయారు చేశారంటే, తల నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు కంటే బ్రాహ్మణులు ఎక్కువ, భుజాలు ఇంకా తక్కువ ఉంటాయి కంటే వాళ్ళు తర్వాత వాళ్ళు, తొడలు ఇంకా కింద ఉంటాయి కంటే వాళ్ళు ఇంకా తక్కువ వాళ్ళు, పాదాలు అట్టడుగు ఉంటాయి కంటే ఇంకా తక్కువ వాళ్ళు అని కుల విభజన ఖరారైన తర్వాత ఆ కుల విభజన సమర్థించడం కోసం ఈ కులాలు ఎట్ట పుట్టినాయి చెప్పడానికి ఆ వేదాల్లో గడిపారు. కాస్త తర్వాత గడిపారు, 1000 సంవత్సరాల తర్వాత. అట్లాగే భగవద్గీతలో చెప్పించారు దేవుడి చేత పవిత్రం అని చెప్పి. ఆ కథ ఏర్పడడానికి ముందే కుల విభజన ఉంది, కులాల మధ్య పుస్తకాలు ఉన్నాయి. దాన్ని వాళ్ళు ఖరారు చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం గ్రాఫికల్, మన వాళ్ళు స్వాములు చెబుతుంటారు ఉదాహరణలు పెట్టి, ఆ గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ తల నుంచి వాళ్ళు కళని ఇట్లాగ వాళ్ళు పక్కటముఖ నుంచి. మిగతా జీవులన్నీ అటు తయారు చేయలేదు కదా. మిగతా దేశాల్లో వాళ్ళందరూ తల నుంచి పుట్టారా, భుజాల నుంచి పుట్టారా, తొడల నుంచి పుట్టారా? లేదు కదా. ఇక్కడే కదా ఈ కులాలు ఉంది, వర్ణాలు ఉంది, ఇండియాలోనే కదా. మిగతా అందరూ ఎట్ట పుట్టారు, ఎక్కడి నుంచి పుట్టారు? అవన్నీ వాళ్ళకి బావిలో కప్పల్లాగా చెప్పారు మతాలు. బైబిల్ ఒక బావి, హిందూ మతం ఒక బావి, ఇస్లాం మతం ఒక బావి. ఆ బావిలో పుట్టి బావిలో పెరిగి ఇంకో బావికి పోవడం కాకపోతే బావిలో పుట్టి పెరిగిన మతాలే వాళ్ళకి. పక్కాలతో పని లేదు ఎట్లా పుట్టారని.
ఇండియన్స్ ఎట్ట పుట్టారు, బైబుల్ సంబంధం లేని వాళ్ళు అంటే చెప్పదు. బైబుల్ నూతన క్రైస్తవ మతం ఒకటితోనే మొదలైంది, ఇలా కోట్ల సంఖ్య పెరిగిపోయింది నమ్మడం విశ్వాసం వల్ల. కాబట్టి పక్కటెముక నుంచి పుట్టాడు అంటానికి, పక్కటెముకలో సోడియం కార్బోనేట్ ఉంటది, కాల్షియం కార్బోనేట్, సాల్ట్స్ ఉంటాయి, దాంట్లో జీవకణాలు ఏమి ఉండవు ప్రత్యేకంగా పక్కటెముకలో. దాని నుంచి దాన్ని ఉత్పత్తి చేయడం లేదు. మనిషికి స్త్రీలలో ఉండే గర్భం దేంట్లో ఉంది? ఈ కుందేళ్లలో ఉంది, ఎలుకల్లో ఉంది, పాముల్లో గర్భం ఉంది, అన్నిట్లో గర్భం ఉంది. గర్భం నుంచి గుడ్లు వచ్చినాయి, ఇప్పుడు గర్భం నుంచి పిల్లగాడు వస్తున్నాడు. కాకపోతే చేపల నుంచి వచ్చిన చేపలు కప్పలేం గుడ్లు బయట పెడతాయి, వాటి గర్భాలు ఉండవు. ఈ గుడ్లు పెట్టే దీంట్లో మొదలైంది బల్లుల్లో సింగిల్ గా గుడ్డు పెట్టడం, కొంచెం గర్భం స్టార్ట్ అయింది. ఈ క్షీరదాలకు వచ్చి తిరుగుబాలు పెరిగిపోయి దాంతో పిల్లలు పెంచే విధంగా మారిపోయింది. అట్లాగే పక్షులు కూడా గుడ్లు పెడతాయి, ఇవి డెవలప్ కాల, బల్లులాగే గుడ్లు పెడుతున్నాయి. మనమే ఈ పిల్లల్ని కనేవాళ్ళని పెట్టాం. మరి మిగతా జీవులన్నింటిలో కూడా ఈ గర్భాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి వాళ్ళు ఎట్లా పక్కటెముకల నుంచి పుట్టారా? విశాలియస్ చూసింది మనిషి శవాలను కోసాడు, జంతువుల శవాలను కోస్తే అన్ని ఒకటిగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు కథలు దేనికంటే మా పురుషాధిక సమాజంలో పురుషుడు ఆధిక్యతని చెప్పడం కోసమే పురుషుడు పక్కటెముక నుంచి స్త్రీని తీశారని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే మిగతా కథలు ఏ రాసినా కూడా, హిందూ మతంలో రాసినా కూడా ఈ కులాల ఆధిక్యతని, కులాల హెచ్చుతగ్గులను సపోర్ట్ చేయడం కోసమే వాళ్ళు తల నుంచాను భుజాలు పుట్టింది. అందరూ పుట్టారు, మన ప్రకారంగా పుట్టారు, సైన్స్ ప్రకారంగా పుట్టారు, మనుషులు ప్రకృతి ప్రకారంగా పుట్టారు. ఎవరు పుట్టించిన వాళ్ళు ప్రత్యేక మొట్టమొదటి ఎవరు లేరు, పరిణామాలు వచ్చింది. కానీ వీళ్ళు మతస్థులు ఆల్రెడీ ఉన్నటువంటి వర్ణ వ్యవస్థని, వర్ణ విభేదాలను సమర్థించుకోవడం కోసం పుస్తకాల్లో అందమైన కథలను అల్లి ఉదాహరణతో చేతి ప్రతి తల మీద పుట్టే అవును వాళ్ళు కరెక్ట్, తల నుంచి పుట్టారు గొప్ప వాళ్ళు, భుజాల నుంచి పుట్టే వాళ్ళు ఇంకా తక్కువ వాళ్ళు, కాకపోతే తొడల నుంచి పుట్టే ఇంకా తక్కువ వాళ్ళు అని చెప్పడానికి మత ఆస్తులు కథలు ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ మూఢనమ్మకాలను పెంచడానికి కోసం, వాళ్ళు సమర్థించుకోవడం కోసం అనే విషయాల్ని చెప్పి దేవుడు చెప్పాడని చెప్పడం కోసం వేదాల్లో పెట్టారు. శ్రీకృష్ణుడి చేత కూడా చెప్పించారు పవిత్రీకరించడానికి. దేవుడి చేత అన్ని కథలు వీళ్ళు రాసే దేవుళ్ళ పేర్లు పెట్టేశారు. అదొకటి. స్త్రీ పక్కటం నుంచి వచ్చింది కానీ వెసాలియస్ రుజువు కూడా చేశారు ప్రాక్టికల్ గా. రెండోది కోతులు అన్ని అట్లాగే ఉన్నాయి. కోతులు నుంచి కోతులు ఎన్ని జాతులు ఉన్నాయి వాళ్ళకి తెలుసా? కోతుల్లో చాలా జాతులు ఉన్నాయి, చింపాంజీల్లో చాలా జాతులు ఉన్నాయి, కోతుల్లో చాలా జాతులు ఉన్నాయి. వరంగవటాల్లో జాతులు ప్రాంతాన్ని బట్టి జాతులు మారిపోతా ఉంటాయి. ఇప్పుడు చేపల నుంచి కప్పలు వచ్చినాయి అంటే చేపల్లో వేల జాతులు ఉన్నాయి. ఆ వేల జాతులన్నీ కప్పలుగా మారలా. దాంట్లో ఒక జాతిలోని కప్ప జంతువులు కాడే కొన్ని ప్రాంతాలు పరిసరాలు మారిన కాడ కప్ప జాతి ఒకటి వచ్చింది. ఆ కప్ప జాతి నుంచి వేలాది కప్ప జాతులు వచ్చినాయి. ఆ వేలాది కప్ప జాతుల్లో ఒక జాతి నుంచి బల్లులు వచ్చినాయి. బల్లుల్లో వేలాది జాతులు వచ్చినాయి. 10 కోట్ల సంవత్సరాల పరిణామం జరగటం వల్ల ఆ బల్లుల నుంచి ఒక జాతి నుంచి క్షీరదాలు వచ్చినాయి, మనం వచ్చాం. ఒక జాతి నుంచి పక్షులు వచ్చినాయి, పక్షుల్లో చాలా రకాలు వచ్చినాయి, మనలో కూడా క్షీరదాలు కూడా చాలా రకాలు వచ్చినాయి. అట్లా ఈ ఇప్పుడు ఉన్న 100 రకాల కోతులన్నిటి నుంచి మనుషులు రాలా. ఆఫ్రికా వాళ్ళ కోతి నుంచి, ఇంగ్లాండ్ వాళ్ళ కోతి నుంచి, చైనా వాళ్ళ కోతి నుంచి రాలా. ఈ కోతుల్లో కోతిగానే మనిషి ఉన్నాడు. 16 రకాల 30 రకాల కోతులుంటే ఒక కోతి ఏ కోతి ఇప్పుడు బతుకున్న కోతులు కాదు. ఈ బతుకున్న కోతులు మనిషి, చింపాంజీ, వరంగవటాని వీటన్నిటికి మూలం ఒకటే. ఈ 4-5 వేళ్ళకి మూలం ఏంది ఇది కదా, ఈ 2 చేతులకు మూలం ఏంది ఇది కదా, దీని మొత్తానికి మన బాడీ వండేం కదా మూలం అన్నిటికీ, తలకాయకి మనకి. అట్లా మూలానికి వెళ్తే ఏమవుతుందంటే ఈ కోతులు, ఈ చింపాంజీలు, వరంగవటాన్లు, మానవులు వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల కింద లెక్క. వీళ్ళకి తాత ముత్తాతలు ఉన్నారు గతంలో 10 కోట్ల 3 కోట్ల సంవత్సరాల క్రితం, 2 కోట్ల సంవత్సరాల క్రితం, 80 లక్షల సంవత్సరాల క్రితం ఒకే మూలం నుంచి, ఒకే తాత నుంచి వచ్చారు వీళ్ళందరూ, ఈ కోతులన్నీ. కానీ వచ్చిన పిల్లలు ఒక పిల్లవాడు మనిషి అయ్యాడు. ఎవల్యూషన్ జరిగి తెలివితేటలు పెరిగి బ్రెయిన్ పెరిగి తన పరిసరాలు. దక్షిణాఫ్రికాలో నల్లంగా ఎందుకు వచ్చారో మనకు బ్రెయిన్ ఆట పెరిగింది మానవుడికి అంతే. ఏనుకి భారీ గ్రహం ఎందుకు వచ్చిందో, తొండం ఎందుకు వచ్చిందో మనకు బ్రెయిన్ పెరిగింది. దానికి తొండం పెరిగింది, మనకు బ్రెయిన్ పెరిగింది. తొండం దానికి ఉపయోగపడుతుంది, బ్రెయిన్ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి కోతులన్నీ కూడా ఎవల్యూషన్ జరగల. ఒకవేళ ఇప్పుడు మానవుడు అంతర్ధానం అయిపోయాడు అనుకో, భూమి మీద తీసేద్దాం అనుకోండి, కోతులు అట్లాగే ఉండవు. కోతుల్లో నుంచి ఇంకా 10 కోట్ల సంవత్సరాలు పోతే మానవుడు లాంటి తెలియకల జీవి ఇంకోటి రావచ్చు, చింపాంజీల్లో నుంచి రావచ్చు, కోతుల్లో నుంచి రావచ్చు తర్వాత ఫ్యూచర్ లో. ఎప్పుడో కోట్ల సంవత్సరాలు గడిచేకండి. లైఫ్ భవిష్యత్తు చాలా ఉంది మనిషి. 350 కోట్ల సంవత్సరాల పాటు ఉన్న జీవులు ఒకసారి అంతర్ధానం కావు, మారతాయి. మారి ఇంకా 100 కోట్లు ఉంటాయి, 200 కోట్లు ఉంటాయి, అవకాశం అంతకాలం ఉంటాయి. కాబట్టి ఈ కోతుల నుంచి రాలేదు. ఈ కోతులకి, చింపాంజీలకి, వరంగవటాన్లకి, మనుషులకి మొత్తానికి ఒక మూలం, ఈ 50 రకాల కోతి జాతుల మొత్తానికి ఒక మూలం ఉంది. ఆ మూలం నుంచి డివైడ్ ఎన్ని వచ్చినాయి. ఆ మూలం నుంచి వచ్చిన దాంట్లో ఒక శాఖ
మానవుడిగా పరిణామం జరిగింది. ఒక శాఖ ఇంకో శాఖ చింపాంజీలైన, ఇంకో శాఖ వరంగుటాన్లైన, ఇంకో శాఖ కోతుల్లో చాలా రకాలండి. కోతంతా ఒక జాతి కాదు కదా, కోతుల్లో చాలా జాతులు రకరకాల. పాత ప్రపంచం కోతులని, కొత్త ప్రపంచ కోతులని రకరకాలు. కాబట్టి ఈ కోతులకి, ఈ చింపాంజీలకి, వరంగుటాలకి, మనిషికి మొత్తం మూలం ఒకటి. కాబట్టి ఈ కోతి లాంటి జీవి అన్నాడు డార్విన్. కోతి లాంటి జీవి అంటే చెప్పడానికి భాషలో అంతకంటే లేదు. కోతి లాంటి జీవి అన్నాడు. నేనేమన్నాడు, మానవుడు లాంటి జీవి నుంచి మానవుడు వచ్చాడు అన్న. ఆ మానవుడు లాంటి జీవి అంతకుముందు ఇంకా దిగోల హాస్టల్ చిన్న సైజు కోతిలాగా ఉండే జీవన ఎగ్జాంపుల్ మనం చూస్తాం. కోతిలాగా పుష్ప గులాబీ పూలాగా గులాబీ రంగులాగా చూస్తా ఉంటాయి. అంతేగాని ఈ కోతుల నుంచి రాలేదు. ఈ కోతులకి ఇతనికి మొత్తానికి ఒకే మూలం నుంచి ఈ తెలియకల్లా, ఎన్ని తెలియకల్లా అన్ని బ్రెయిన్ పవర్ ఎక్కువ వీటన్నిటి. ఇవన్నీ కూడా ఒక మూలం నుంచి, ఒక తాత నుంచి వచ్చినాయి. కాబట్టి చేపలు అట్లాగే ఉన్నాయి కదా సముద్రం. ఒక చేప నుంచి కప్పలు వచ్చినాయి, మిగతా చేపలు అక్కడే ఉన్నాయి కదా. ఒక కప్ప నుంచి బలులు వచ్చినాయి, ఆ బలులు ఒక బలి నుంచి మనం వచ్చాము. బలులు మిగతా అట్లాగే ఉన్నాయి. ఆ బలులు అన్ని మారలా. ఒక బల్లే పిల్లలు కానీ పాలు ఇచ్చే జాతికి మూలమైంది. ఒక బల్లే ఈ పక్షులకి మూలం అయింది. ఒక బల్లే ఒక చేపే కప్పలకు మూలం. కాబట్టి మిగతా అన్ని అట్లాగే ఉంటాయి. మన వాళ్ళే చదువుకొని సాఫ్ట్వేర్ 10 మంది పోయారంటే ఇండియా మొత్తం పోయిందా? ఇక్కడ వ్యవసాయాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. ఊళ్ళో వేల మంది ఇక్కడే తిరుగుతున్నారు కదా. ఇక్కడే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు కదా. ఎవరి లైఫ్, ఎవరి ఎవల్యూషన్ వాళ్ళ దగ్గర జరిగి వాళ్ళు ఎక్కువ తక్కువ వేరియేషన్స్ వచ్చినాయి. మన తెలివితేటలు మిగతా కొంచెం తెలివితేటలు ఒకటి కాదు. వీటన్నిటికి మూలం ఒకటి ఉంది. ఈ తెలియదు మిగతా వాటికంటే. కాబట్టి ఇప్పుడున్న కోతుల నుంచి రాలేదు. ఈ కోతులకి, మనకి, మన చింపాంజీలకి మొత్తానికి ఒక మూలం ఇంకోటి ఎప్పుడో ఉండే, అది అంతరించిపోయింది. దానికి ఫాజిల్స్ దొరుకుతున్నాయి. మనకి మూల జంతువులు ఫాజిల్స్ దొరుకుతున్నాయి కానీ ఆ జీవులు లేవు, అంతరించిపోయినాయి. పాత గరిక చచ్చిపోతే కొత్త గరిక వచ్చినట్టుగా పాత జీవులన్నీ అంతరించిపోయినాయి. మనకి ఇప్పుడున్న జీవులు మూలాలన్నీ ఎక్కడ లేవు. ఇప్పుడు జీవులు అవన్నీ అంతరించిపోయి ఆ ఫాజిల్ శిలాజాల రూపంలో మార్పు దొరక అన్ని దొరకవు శిలాజాలు కూడా. కాబట్టి ఇప్పుడున్న జీవులు మొత్తం అంత ముందున్న అలాంటి జీవుల నుంచి వచ్చినాయే. దానికి మూలం ఇంకోటి జీవి ఉంటుంది, ఇంకోటి లక్షణాలతో. ఆ విధంగా కోతుల నుంచి రాలేదు. కోతులకి, మనిషికి, చింపాంజీకి మూలం ఒకటి. ఇది దానికి ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి అడగండి. సార్. హిందూ మతంలో పుట్టినటువంటి హిందూ మతంలో ఈ వర్ణ వ్యవస్థ ఏర్పడటానికి బ్రాహ్మణులు ఇట్లా పుట్టారు, క్షత్రియులు ఇట్లా పుట్టారు అని చెప్పారు. బాగానే ఉంది. స్త్రీలు మరి నిశ్చితగా చూడబడుతున్నారు. అసలు నా స్త్రీ స్వతంత్ర మరహసి, నా స్త్రీ స్వర్గం అని రాసుకున్నారు మనుధర్మ శాస్త్రంలో. మరి స్త్రీ పిల్లలాగా ఇప్పుడు బ్రాహ్మణుల్లో స్త్రీలు బ్రాహ్మణులు పుట్టలేదా? ఈక్వాలిటీ లేదా? క్షత్రియుల్లో స్త్రీలు, శూద్రుల్లో స్త్రీలు, మరి స్త్రీలు వేరుగా పుట్టారని ఏమన్నా ఉందా అనేటటువంటి డౌట్ అండి. అంటే పుట్టడంలో పురుష భేదం ఎందుకు ఏర్పడింది? ఆ స్త్రీ పురుష భేదం అంటే ఇప్పుడు పరువు హత్యలు చూస్తున్నాము. ఇక్కడ స్త్రీ పురుష వివక్షత. పరువు హత్య అంటే ఒక అధిక కులస్తుడు లేదా క్వశ్చన్ చెబుతాను. ఇప్పుడు అడిగిన మనందరికి తెలిసినాయి, మన వాళ్ళకి తెలిసినాయి అడిగే పని లేదు. ఇప్పుడు ఈ కుల వ్యవస్థ అనేది చాలా రీసెంట్ గా వచ్చింది. వర్ణ వ్యవస్థ చాలా రీసెంట్ గా వచ్చింది. మానవుడి చరిత్ర 2 లక్షల సంవత్సరాల చరిత్ర. మానవుడు బయటకు వచ్చి 70,000 సంవత్సరాలు. ఇండియాలోకి వచ్చి 25,000, 30,000, 10,000, 5,000. బ్రిటిష్ ఆర్యులు ఎప్పుడు వచ్చారు? క్రీస్తు పూర్వం 3,000 వేసుకో. సాక్ష్యాల ప్రకారం మనకు తెలుస్తుంది 3,000 అంటే 5,000 సంవత్సరాల క్రితం ఆర్యులు వచ్చారు. అక్కడ ఆర్యులు వచ్చిన స్థానంలో నుంచి వాళ్ళు తెగలుగా ఉన్నారు. అక్కడ ఆ తెగల మధ్య యుద్ధాల్లో ఒక తెగ గెలవలేక ఇటు వచ్చింది. అక్కడ నిజంగా వీళ్ళు ఓడిపోయి వచ్చారు. అక్కడి నుంచి ఆడ తిండి లేక, తిప్పలు లేక, పశువులకు మేత లేక, వాళ్ళకి రాజ్యాలు లేక, అధికారం లేక పారిపోయి వచ్చారు. మధ్య ఆసియాలో ఉండేవాళ్ళు అక్కడే ఉన్నారు గెలిచిన వాళ్ళు. వీళ్ళు ఓడిపోయి వచ్చేసారు. ఈ ఉత్తర భారతదేశానికి ఆర్యావర్తనానికి వచ్చేటప్పటికి వీళ్ళకి వేదాలు లేవు. అక్కడ వాళ్ళ కథలయో, వాళ్ళు జెండా వ్యవస్థ కథలు, వాళ్ళ పురాణాలు ఏవో ఉన్నాయి మైండ్ లో. అంతవరకే వేదాల రూపకల్పన ఇండియాలో జరిగింది. ఇక్కడికి వచ్చిన ఉత్తర భారతదేశం వచ్చిన తర్వాత ఈ వేదాల్లో చేస్తే మొట్టమొదటి వేదాలు ముందు ఋగ్వేదం, తర్వాత వచ్చిన ఋగ్వేదం, మిగతాని సైడ్ బై ప్రొడక్ట్స్, మిగతా 3 వేదాలు. ఈ ఋగ్వేదం రాసింది కాదు కదా, మనకు తెలుసు. నోటితో చెప్పారు, నోటితో పాడుకుంటూ వచ్చారు. తర్వాత ఎప్పుడో చేతి రాత వచ్చిన క్రీస్తు పూర్వం 10,000. అది అప్పుడు లిపి కూడా లేదు వేదాలకు. తెలుగులో 3,000 క్రితం కూడా లిపి లేదు క్రీస్తు పూర్వం. ఆ వేదాల కాలంలో వాళ్ళు 3 వర్ణాలు ఉండేయంట. వాళ్ళకి 3 వర్ణాలు అంటే 3 భాగాలు ఉండే, సోషల్ విభాగాలు. ఈ బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు. శూద్రులు లేరు వాళ్ళలో.
అందుకనే గౌతముడు వాడు ఆయన చెప్పిన ప్రకారం వేద త్రైవర్ణిక అన్నాడు. వేద త్రైవర్ణిక వేదం అన్నాడు. అంటే వేదాల్లో ఉన్న 3 వర్ణాలు అని చెప్పి ఆయన చెప్పాడు. మరి 4వ వర్ణం శూద్ర వర్ణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్రెడీ ఆర్యులు వచ్చేటప్పటికి ద్రావిడులు ఈ నాగరికత ముందు నా పట్టణ నాగరికత ఉంది, వ్యవసాయం చేస్తున్నారు, వీళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఆవులు మందలు మేపుకునేవాళ్ళు కాదు, పెంచుకుంటే ఇళ్లలోనే పెంచుకునేవాళ్ళు, పొలాల్లో పెంచుకునేవాళ్ళు. వ్యవసాయం చేస్తా టెక్నాలజీ పెరిగి 4 అంతస్తులు బిల్డింగ్లు పెట్టుకొని ఒక హై లెవెల్ ఉన్నత నాగరికతలో ఉన్నారు ద్రావిడులు. హరప్ప మహంజదార నగరాలను మనం తీసాం కదా బయటకు 100 ఏళ్ల క్రితం. వాటిల్లో పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద బజార్లతోటి, పెద్ద టౌన్స్, వేల మంది లక్షల మంది నివసించే టౌన్స్, చుట్టుపక్కల పల్లెలు కూడా మంచి పల్లెలు, పట్టణ నాగరికత లాగా ఉన్న పల్లెలు ఉన్నాయి. వ్యవసాయం చేసి పంటలు పండించుకొని వాళ్ళకి ఆయుధాలు గీతాలు లేవు, నాగళ్ళు గొర్రెలు గుంటకలే కానీ ఆయుధాలతో స్థిర నివాసం, వాళ్ళకి శత్రువులు దాడి లేదు అంత దాకా. వీళ్ళు వస్తా ఆవుల మందలతో వచ్చారు, వస్తా బావులతో వచ్చారు. సంచార జీవుల దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా. సంచార జీవులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోతే వాళ్ళకి రకరకాల జాతులు ఎదురవుతుంటాయి. ఆ జాతులతో ఘర్షణ పడాల్సిన అవసరం వస్తా ఉంటుంది. శత్రువులు ఎప్పుడూ ఉంటారు చుట్టూతా సంచార జాతులకి. ఆ సంచార జాతులకు వచ్చిన వాళ్ళ దగ్గర ఆయుధ సంపద ఎక్కువ. చెంగిస్ ఖాన్ వచ్చాడు, అడేం లేదు చెంగిస్ ఖాన్ దగ్గర. గుర్రాలు వేసుకొని వచ్చి ఇండియాని జయించారు అంతే, ఇతర దేశాలను జయించాడు. అది పశుబలం అన్నమాట. ఆ పశుబలంతో ఆ పశువులను తీసుకొని మేత కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఆయుధ సంపద బాగా ఈడకెళ్ళి గొర్రెలు, గుంటకలు, కళలు, ఆటలు, బొమ్మలు వేయటం, బొమ్మల శిల్పాలు చెక్కటం ద్రావిడ ఉన్నత నాగరికత ఉంది. మరి వాళ్ళకి వీళ్ళకి ఈ మధ్య ఘర్షణ. వాళ్ళ ఆవుల కోసం, వాళ్ళ కోడిదొళ్ళ మేత కోసం. ఈ పట్టణాలు అంటే వాళ్ళకి పట్టణాల పనిలేదు, వ్యవసాయం పనిలేదు. వ్యవసాయం తర్వాత ఎప్పుడూ నేర్చుకున్నారు. వేద ఆర్యులు ఇక్కడికి వచ్చిన చాలా కాలానికి వ్యవసాయం నేర్చుకున్నారు. ఈ ద్రావిడులతో సంఘర్షణ జరిగినాయి. మిగతా జాతులతో ఎట జరిగినాయి వెళ్తారు. ఇది గట్టి జాతి కంటే వాళ్ళు గట్టిగా పోరాడని కొన్ని శతాబ్దాల పాటు జరిగింది. చివరికి ఓడిపోయారు వీళ్ళు. వీళ్ళు పీస్ఫుల్ జాతులు, వీళ్ళు పీస్ఫుల్ గా ఉండేవాళ్ళు. వాళ్ళేమో క్రూర జాతి కింద లెక్క, ఆయుధ సంపత్తో వచ్చేవాళ్ళు. వాళ్ళ గిర్రాలు అంతా వాళ్ళ స్టైలే వేరుగా ఉంటుంది. చివరికి ఓడిపోయిన తర్వాత వాళ్ళ మతంలో 3 కదా ఉంది, వాళ్ళ భావాల్లో వేదాల్లో కాలంలో 3 ఉన్నాయి త్రైవర్ణిక. అప్పుడు ఈ ఓడిపోయిన వాళ్ళని వాళ్ళ కలుపుకోవటం మొదలు పెట్టారు. 4వ వర్ణం పెట్టారు, శూద్రులని పెట్టారు. ఓడిపోయిన వాళ్ళు బానిసల కింద లెక్క ఎప్పుడైనా. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే బ్రాహ్మలకి, క్షత్రియులకి, వైశ్యులకి పై 3 వర్ణాలకి వీళ్ళు సేవలు చేయటమే, వీళ్ళు సంపాదించుకోకూడదు, వీళ్ళు చదువుకోకూడదు, వీళ్ళు బానిసలాగా పై వర్ణాల వారికి సేవలు చేయటం. వాళ్ళు ఇస్తే తింటాం, లేకపోతే లేదు, సంతోషంగా తినాలి. ఏది ఇచ్చినా వాళ్ళు సద్దన్నం పెట్టి సంతోషంగా తినాల, డబ్బులు జీతాలు మీరు వాళ్ళు. అందువల్ల వైశ్యులు పంటలు పండించి ధాన్యం ఉత్పత్తి చేసేది ఎవరి కోసం? పై 3 వర్ణాలకే. శూద్ర వర్ణం కోసం వాళ్ళు ఉత్పత్తి చేయరు. శూద్ర వర్ణానికి ఆహారం ఎట్లా? వీళ్ళు ఇవ్వాలా, బ్రాహ్మణులన్న ఇయ్యాలా, క్షత్రియులన్న ఇయ్యాలా, వైశ్యులు పొలాల్లో పని చేయించుకుంటే వీళ్ళు ఇయ్యాల. అందువల్ల శూద్రులు ఎవరంటే 80% మంది 90% మంది శూద్ర కులంలో చేరిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మూలాలు గలవాళ్ళు. ఆల్రెడీ ఆర్యులకు బయట మూలాలు గలవాళ్ళు. వాళ్ళ మొత్తాన్ని 4వ వర్ణం ఇచ్చేసి ఈ ఆర్యులకి శూద్రులు ఓడిపోయినాక 4 వర్ణాలు వచ్చిన తర్వాత వేదాల్లో పెట్టారు. ఆల్రెడీ వేదం ఎప్పటి నుంచి అంటే దాంట్లో పెట్టారు. 10వ మండలంలో శ్లోకం పెట్టారు. తల నుంచి బ్రాహ్మణులు, బుధాల నుంచి క్షత్రియులు, పొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి వీళ్ళని చెప్పి అప్పుడు కొన్న సిస్టమ్ ప్రకారం కింద వాళ్ళు అని చెప్పి పై 3 వర్ణాలకి సేవలు చేయాలని పెట్టారు. బ్రాహ్మణులు తల నుంచి పుట్టారు కాబట్టి చదువంతా వాళ్ళది, వేదాలను వాళ్ళే చదవాలా, వాళ్ళే చెప్పాలా. క్షత్రియులు చదవచ్చు, ఇక వైశ్యులు చదువుకోవచ్చు కానీ చెప్పకూడదు. ఏది న్యాయం, ఏది తప్పు ఒప్పులు చెప్పాలంటే వాళ్ళే. కాబట్టి శూద్రులకి చదివే అవకాశం లేదు. ఎందుకంటే వేదాల్లో ఏమన్నాయి, ఇప్పుడు తీసి అర్థాలు తీస్తే ఈ శూద్రులు దేవుడిని మేము తగులని ఆడేవాడిని ప్రార్థనలన్నీ. వాళ్ళ దేవుళ్ళని ప్రార్థించారు ఈ శూద్రుల మీద గెలవటానికి, దేవుడిని మీద గెలవటానికి, నల్లాళ్ళ మీద గెలవటానికి. వాళ్ళ పురాలను తగలబెట్టమని, వాళ్ళ డ్యామ్ పగలగొట్టమని, వాళ్ళ నదులను ఆనకట్టలు తీసేయమని. ఇట్లా ఈ ద్రావిడుల మీద యుద్ధం జరిగే సమయంలో వచ్చిన శ్లోకాలు వేదాల నిండా ఉన్నాయి. ఆ వేదాలు ఎవరు చదవాలా? శూద్రులు చదవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ మీద వ్యతిరేకంగా వచ్చిన చరిత్ర అంతా, వేద చరిత్ర అంతా. వేదాల్లో ఉన్నాయన్నీ కూడా ఈ శూద్రుల్ని అడగొక్కటం, గెలవటం కోసం మరి యజ్ఞాలు చేయటం, హోమాలు చేయటం, దేవుళ్ళని ఆహ్వానించడం, వాళ్ళకి మత్తు పదార్థాలు ఇవ్వటం. అందువల్ల శూద్రుల్ని ఎట్లా అనసాలి, ఎట్లా గెలవాలని చేసిన శ్లోకాలన్నీ వేదాల్లో ఉంటే ఆ వేదాలను శూద్రులు చదవడానికి లేదన్నారు. అది మా చరిత్ర, మేము రాసుకున్నాం, మా స్ట్రాటజీ అంతా. అది మిమ్మల్ని ఎట్ట చేయించాలా, ఏంది, మిమ్మల్ని ఎట్లా. కాబట్టి వేదాలకి చదివే అవకాశం శూద్రులు లేకుండా, అంటే ఎంతమంది లేకుండా చేశారు? 80% జనం ఇక్కడ దేశంలో జనం ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టి తెచ్చారు కాబట్టి వాళ్ళు కొద్ది మంది ఉంటారు, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు, వైశ్యులు కానీ. ఇక్కడ 80% జనం, ఈ దేశంలోని జనం అందరూ, పల్లెటూళ్ళు అన్ని కూడా చివరికి వాళ్ళకి శూద్రులుగా మారిపోవాలని పరిస్థితి ఏర్పడింది. అప్పటికే దక్షిణ భాగంలో కొంతమంది మంత్రగాళ్ళు మన సమాజంలో కూడా ఉంటారు, పూజారులు. ఈ పూజారులు బ్రాహ్మణులు చేరారు.
ఇక్కడ వ్యాపారస్తులు ఉంటారు కదా, వ్యాపారస్తులు ఆర్య వయసుల పేరుతో ఆర్య వయసులు చేరారు. ఇక్కడ క్షత్రియులు ఉంటారు కదా, రాజులు అప్పటికి రాజుల రాజ్యాలు వచ్చినాయి కదా, వీళ్ళు క్షత్రియుల్లో చేరారు. కమ్మారెడ్లు కూడా చివరికి మేము క్షత్రియులు, ఆ క్షత్రియులు క్షత్రియులు అని, శూద్రులు కూడా మేము క్షత్రియులు అని చెప్పి శివాజీ కాడి నుంచి అందరూ కూడా రాజ్యం వచ్చిన వల్ల క్షత్రియులు అంతా చేరి చివరికి ఏమైందంటే ఉత్తర భారతదేశంలో పుట్టిన ఆర్య మతం దాని ప్రభావం వాళ్ళు గెలవటం వల్ల ఏమైందంటే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ మతాలు అన్ని కూడా దక్షిణ భారతదేశం, శైవ మతం వైష్ణవ మతం, అదే రామాయణం అంతా అదే కదా, రామాయణం వైష్ణవ అవతారం రాముడు, వీళ్ళేమో శివభక్తులు, రామాయణం బాగుంటారు, దానికి గెలవడం రాశారు. రామాయణం అంతా వైష్ణవ భక్తులకి, శైవ భక్తులకి, వైష్ణవ మతానికి, శైవ మతం తగువే, రామాయణానికి వేరేదేం కాదు. చివరికి రావణాసుడు ఓడిపోయాడంటే వాడికి ఏదో వీళ్ళన్న స్టోరీలు పెట్టారు, మన వాళ్ళు సినిమాలు తీసినట్టుగా వాళ్ళకి పళ్ళు ఇట్లా ఉంటాయి, అయ్యేటువంటి ఇట్లా పెట్టారు, కోతులు తోకలు పెట్టారు. తోకలు గల జీవ పరిణామంలో మాట్లాడేటువంటి మనుషులకు తోకలు లేవు. ఎప్పుడు త్రేతాయుగం అంటే ఇప్పటికి ఎన్ని లక్షల సంవత్సరాలంటే లెక్కేస్తే, ఒక యుగం లెక్కేస్తేనే, ఒక మహాయుగం లెక్కేస్తేనే 30-40 లక్షల సంవత్సరాలు. అప్పుడు మనుషులు త్రేతాయుగం, వాళ్ళు చెప్పే త్రేతాయుగం ప్రకారం మనుషులు లేరు. చాలా ఈ 5,000 సంవత్సరాల లోపు ఈ మతాలన్నీ కూడా వచ్చినాయి. క్రీస్తు తర్వాత 2,000, అంతకుముందు 3,000, 4,000. ఈజిప్ట్ నాగరికత పిరమిడ్లు కట్టింది క్రీస్తు పూర్వం 5,000, 4,000, 6,000. ఆ గ్రీకులు 1000 సంవత్సరాల పాటు క్రీస్తు పూర్వం వాళ్ళ సైన్స్ అంతా కూడా. కాబట్టి ఈ పుట్టకలకి వచ్చిన వాటికి సమర్థింపు కోసం ఎన్ని కల్పించారు వాళ్ళు, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అని చెప్పి చాలా ఇటీవల కాలంలో వచ్చినాయి. ఈ 4వ వర్ణాన్ని కలిపారు. ఈ 4వ వర్ణ కులాలు ఎందుకు వచ్చినాయి దానికి చర్చ, చాలా పెద్ద చర్చ ఉంది. కులాలు అంతకుముందు ఇక్కడ గణాలు, రాజ్యాలు, జాతులు తెగలుగా ఉన్నారు. ఏ తెగ లోపల పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, వాళ్ళే చివరి కులాలు అయ్యారు, వాళ్ళే శూద్రులు కానీ కేటాయించారు శూద్రులని. ఇంకా అంటరాని వాళ్ళు, ఇక లొంగని వాళ్ళు, అంటరాని వాళ్ళకి ఇంకా దూరం పెట్టారు, కలుపుకునే వాళ్ళని దూరంగా పెట్టారు. ఇట్లా చరిత్ర అంతా ఈ 2,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలు అంత చరిత్ర ఆర్యులు వచ్చింది. కానీ ఇప్పుడు దాకా 5,000 సంవత్సరాల చరిత్ర, భారతదేశ చరిత్ర జరిగింది. ఈ చరిత్రలో అంతా మిక్సింగ్ జరిగిపోయింది. పెళ్లిళ్ళు, పేరంటాలు, అటు ఇటు బ్లడ్ అంతా మిక్స్ అయిపోయింది, జీన్స్ అన్ని మిక్స్ అయిపోయినాయి. పగల కులాలు వేరుగా ఉన్న, రాత్రిపూట కలయికలు జరిగిపోయినాయి, సెక్సువల్ కాంటాక్ట్స్ పెరిగిపోయినాయి. అందువల్ల ఇలా జాతుల వారి, కులాల వారీగా రక్తాన్ని తీసి పరీక్షలు చేస్తే ఆ తేడాలు ఏమి లేవు. కులాల వారీగా రక్తాలు లేవు, కులాల వారీగా జీన్స్ లేవు, అంతా ఒకటేనని చెప్పి ఈ జన్యు పరిశోధకులు చెప్పేశారు. ఏం తేడాలు లేవు. కులాలు వచ్చిన ఈ మధ్య. జీన్స్ మారాలంటే 1,000 సంవత్సరాలు పడుతుంది టైం. 5 లక్షల సంవత్సరాలు పడుతుంది ఒక జీన్ మారాలంటే. ఒక జీన్ లో మార్పు రావాలంటే 5 లక్షల సంవత్సరాలు. ఒక జాతిలో ఇంకో జాతి రావాలంటే 5 లక్షల సంవత్సరాల టైం పడుతుందని తేల్చారు. కాబట్టి ఇటీవల వచ్చినటువంటి కులాలు ఈ శాస్త్ర గ్రంథాల విశ్వాసాల వల్ల దూరం అయ్యారు. ఏ కులంలో ఆ కులంలో చేసుకోవాలన్నారే కానీ దానివల్ల వాస్తవం కాదు. ఇటీవల మార్పు వచ్చినాయి. వీళ్ళకి జన్యు పరంగా ఈ కులాలు ఏమి లేవు, వర్ణాలు ఏమి లేవు. అయితే ఈ వర్ణాలు, కులాలు జన్యుపరంగా లేకపోయినప్పటికీ ఒక నష్టం ఏం జరిగిందంటే ఈ కులాల వల్ల కమ్మాళ్ళు 3% ఉంటారు, రెడ్లు 4% ఉంటారు, బ్రాహ్మణులు 5% ఉంటారు, ఎక్కడెక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. అంటే 100 మంది, 50 మంది స్త్రీలు, 50 మంది పురుషులు ఉంటే 3 మధ్యనే వివాహాలు జరిగేది. 3% వరకే వివాహాలు జరిగేది. దీన్ని ఏమంటారంటే ఎండోగమి అంటారు. కులం లోపలే పెళ్లిళ్ళు చేసుకుంటా, కులం లోపలే మేనరకాలు చేసుకుంటా, కులం లోపల ఆ ఊళ్ళోనే సంబంధాలు ఇచ్చుకుంటా ఉంటే ఏముందంటే ఎండోగమి అంటారు. ఈ ఎండోగామి వల్ల జెనెటికల్ గా జీన్స్ లో వచ్చేటువంటి లోపాలు ఎక్కువైపోయి కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మోగవాళ్ళు, అంగవైకల్యాలతో ఎక్కువ మంది పర్సంటేజ్ పుడతారు. మామూలుగా 2% పుడతారంటే అంగవైకల్యంతో, కులాలు లేకపోయినా మామూలుగా. ఇప్పుడు కులాలు ఎండోగామి వల్ల ఏమవుతుందంటే మేనరకాల వల్ల లోపల ఇచ్చుకోవటం, ఇచ్చుకోవటం వల్ల 4%, 5% ఈ హ్యాండిక్యాప్ పెరుగుతుంది. హ్యాండిక్యాప్ అంటే మీరు కాళ్ళు చేతుల వరకే తీసుకోబాకండి. మనిషి ప్రతి పార్ట్ లో హ్యాండిక్యాప్ ఉంటుంది. బ్రెయిన్ లో హ్యాండిక్యాప్ ఉంటుంది, హార్ట్ లో హ్యాండిక్యాప్ ఉంటుంది, కిడ్నీస్ లో హ్యాండిక్యాప్ ఉంటుంది. ఈ మేనరకాలు చేసుకోవటం వల్ల, దగ్గర బంధువుల కులంలోనే వివాహం చేసుకోవటం వల్ల ఈ హ్యాండిక్యాప్స్ పెరుగుతాయి. మన శాస్త్రవేత్తలు హైదరాబాద్ లో శాస్త్రవేత్తలు చెప్పేశారు, పరీక్షలో రుజువు అయిపోయింది. కాబట్టి 3% ఉన్న మనుషుల మధ్యన ఎత్తుకొని కమ్మాళ్ళు రెడ్లు చేసుకుంటా ఉంటే దాన్ని ఎండోగమి అంటే, ఎండోగమి వల్ల ఈ అంగవైకల్యాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు మన వాళ్ళు దాన్ని సపోర్ట్ ఏం చేస్తున్నారు, కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటే ఈ రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ దూరం కనుక కలిస్తే మంచి పిల్లలు పడతారు, ఆరోగ్యవంతమైన పిల్లలు పడతారు, హ్యాండిక్యాప్స్ తగ్గుతాయి అని చెబుతున్నారు. కాబట్టి ఈ కులాలన్నీ కూడా ఇటీవల కాలాన్ని జెనెటికల్ గా మార్పు ఏం లేదు, రాత్రి పగలు కలిసిపోతానే ఉంటారు. అటు క్రాస్ సంబంధాలు ఉంటాయి. క్రాస్ సంబంధాలు ఇంకా తగ్గినాయి, వెనక ఎక్కువ, ఇదివరకే ఎక్కువ. భారతదేశం పుణ్య భారతదేశం ఉన్నప్పుడే ఈ కలయికలు ఎక్కువ. రాముడు ఏకపత్ని వ్రతం చెప్పడానికి కారణం ఏంటి, అప్పుడు చాలా వ్యవహారాలు నడుస్తుంటేనే కదా కొత్త రూల్ పెట్టాల్సి వచ్చింది. అది తగ్గి ఇప్పుడే కాస్త ఆ పెళ్లి విడాకులు ఇచ్చి పక్కకు పోయి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నారే కానీ తగ్గుతా వచ్చినాయి సంబంధాలు. అంతమందికి ఎక్కువ ఉండే ఇంటర్ క్యాస్ట్ల వారీ కూడా రాత్రిపూట కలయికలు, ఇంటర్ సంబంధాలు ఉంటా ఉండేవి.
కాబట్టి మనుషులు ఆఫ్రికా వాడికి తెల్లవాడికి తేడా లేకపోతే పిల్లలు పుడుతుంటే మనకి ఊళ్ళో పక్క పక్కన రోజు రాత్రి పగలు కలిసి ఉండే వాళ్ళకి కులాల వారికి జన్యు తేడాలు ఏమి ఉండవు. ఎవరికైనా పెళ్లి చేయొచ్చు. ఇప్పుడు కులాంతర వివాహం కింద వాళ్ళకి పై వాళ్ళకి పెళ్లి చేసినా మామూలుగా ఆరోగ్యకరంగా పిల్లలు పుడతారు. పెంచుకుంటే బాగానే వాళ్ళు మేధావులు అవుతారు. ఇంకాస్త ఈ లోపాలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ కులాలు అనేవి పురుషాధిక సమాజం వల్ల పురుషుడిని పెంచడానికి ఒక సెటప్ పెట్టారు. ఆల్రెడీ గెలుపోవటం వల్ల వచ్చిన 4వ కులాన్ని వర్ణాన్ని కలపడం కోసం ఈ చతుర్వర్ణ వ్యవస్థ పెట్టారు. అంతకుముందు 3 కూడా కాస్త లూజ్ గా ఉండేవి. వేద కాలంలో ఇన్ని వర్ణాలు ఇంత పకడ్బందీ వేదాలు లేవు. కాస్త అటు ఇటు మంత్రాలు చదువుకుని అటు పోయేవాళ్ళు ఇటు కత్తి పెట్టిపోయేవాళ్ళు ఉన్నారు. లూజ్ గా ఉండేవి. ఆ లూజ్ గా ఉండేవి స్టాండర్డ్ అయిపోయినాయి. ఈ 4వది వచ్చిన ఇంకా స్టాండర్డ్ అయిపోయింది. గ్రామాల్లోనే చేసుకుంటారు. క్షత్రియుల లోపల వివాహాలు చేసుకోవాలి. అంతర్ల వివాహ వ్యవస్థ అని చెప్పి అంబేద్కర్ కూడా చాలా పరిశోధన చేసి చెప్పాడు. కులానికి వర్ణానికి మూలం ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవటమే అంతర్వర్ణ వివాహ వ్యవస్థ, అంతర్కుల వివాహ వ్యవస్థ అంటాం. అంతర్గతంగానే బయటికి రానియరు. ఎట్లు కమ్మాలు చేసుకోవడానికి, మాలామాదిగలు చేసుకోవడానికి లేదు. ఈ అంతర్వర్ణ కుల వ్యవస్థ వల్ల ఏమైనా అంతర్గత వివాహ వ్యవస్థ వల్ల ఈ కులాలు స్టాండర్డ్ అయిపోయినాయి. వాళ్ళు వేరు మనం వేరు. ఊళ్ళోనే ఉంటాం పక్క పక్కనే. నాయుళ్ళు ఇటు పక్కన ఉంటారు, కమ్మాళ్ళు ఇటు, రెట్లు ఇటు ఉంటారు, బ్రాహ్మణులు ఇటు ఉంటారు. వాళ్ళకే పెళ్లిళ్ళు క్లాస్ కనెక్షన్ లేదు. ఆ విధంగా ఈ సమాజంలో ఉండటం ఆల్రెడీ తేడాలు ఉన్న వాటిని దిగదీసుకున్న మతాలు ఎప్పుడు కూడా కొత్తగా ప్రత్యేకంగా పెట్టదు. తేడా దాన్ని సమాజం అంతా ఫాలో అవుతుంది. దాన్నే పవిత్రం చేద్దాం, దాన్ని దేవుడు చెప్పినట్టు చెబుతారు. ఈ వర్ణ వ్యవస్థ దేవుడు కృష్ణుడు కల్పించింది కాదు, చాతుర్వర్ణ వ్యవస్థ. మన వాళ్ళు కల్పించి ఆయన పేరు పెట్టారు. ఆయన పేరు చేస్తే నమ్మకం. వెంకటాద్రి గారు చెప్పారంటే ఎవరు ఏమంటారు? వెంకటాద్రి గారు చెప్పినట్టు అనమాట. దేవుడి పేరు చేస్తే పవిత్రంగా ఆయన చెప్పింది రైటే కదా. భగవద్గీతలు ఆయన చెప్పింది రైట్ అంటే ఎవరు రాశాడు రాసి దాంట్లో పెట్టాడు. ఒక 20 పేజీలు రాసి, ఒక 100 పేజీలు రాసి, ఒక శ్లోకాలు రాసి పెట్టాడు. శ్లోకాలు కలుపుకుంటా వచ్చారు తర్వాత. అంతేగానే అది దేవుడు చెప్పిందేం కాదు. బైబిల్ని దేవుడు చెప్పలేదు, ఖురాన్ని దేవుడు చెప్పలేదు. మనుషులే, మహమ్మద్ మనిషే, యేసుక్రీస్తు మనిషి. ఏదో ఆయన చెప్పింది చెప్పి ఆయన రాయలేదు. వీళ్ళెవరు రాయలా. వాళ్ళ శిష్యులు 200 ఏళ్ళకి 300 ఏళ్ళకి గుర్తున్న వారికి కలిపి తరతరగా వచ్చిన కథలన్నీ కలిపి, ఆ చుట్టుపక్కల కథలన్నీ కలిపి ఏదో రాశారో అది దాన్ని విశ్వసించి అదే కరెక్ట్ అన్న. బైబిల్ కొన్ని కూడా తప్పు లేదంటారు. అట్లేం లేదు. బైబిల్ చరిత్ర తిరగేస్తే కలుపుకుంటా వచ్చారు. చాలా మారుతా వచ్చి మనం ఉపన్యాసాలు విన్నాం. ఇంతకుముందు పుస్తకాలు చదివాం, చాలా వచ్చింది. కాబట్టి సమాజంలో ఉన్న వాటిని పవిత్రీకరించడం కోసం, సమాజంలో ఉన్న వివక్షలను పవిత్రీకరించడం కోసం, సమాజంలో ఉన్న తేడాలని, వర్గాల మధ్య తేడాలను పవిత్రీకరించడం కోసం వాళ్ళు గ్రంథాలు రాశారే కానీ ఆ గ్రంథాలు రాసిన ప్రకారం మనుషులు లేదు. ఇక్కడ వాళ్ళు 4 భాగాల నుంచి పుడితే యూరోప్లు ఎట్ట పుట్టారు, చైనాలు ఎట్ట పుట్టారు, జపాన్ ఎట్ట పుట్టారు. 700 కోట్ల మంది ఉంటే ఇక్కడ ఉన్న 50 కోట్ల మందే కదా హిందువులు, అక్కడ కులాల్లో ఉన్నవాళ్ళు. ఏళ్ల వరకే దేవుడు అట్లా పుట్టి వాళ్ళ ఫార్ములా అయింది. వాళ్ళ ఫార్ములా వాళ్ళు పెట్టుకున్నారు. ఆ ఆదమ్మ పుట్టారు, పక్కన అక్కడ కథలు అక్కడే ఊహిత కథలు అన్నమాట. ఊహించిన కథలు. శాస్త్రీయ ఆధారం లేదు, వైజ్ఞానిక ఆధారం ఏం లేదు. ఇలా స్పష్టంగా బైబిల్ పండితుడు ఒక ఆయన బైబిల్ స్టడీ చేసి చెప్పాడు. క్రీస్తు పూర్వం 4004వ సంవత్సరంలో బైబిల్ దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని 6 రోజుల్లో ఈ సృష్టి మొత్తాన్ని, మనిషిని తయారు చేశాడని. క్రీస్తు పూర్వం 4000 అంటే ఈజిప్ట్ పిరమిడ్లు కట్టడానికి 1000 సంవత్సరాల ముందు. ఇన్ని భాషలు ఎట్లా వచ్చినాయి? ఒక తల్లిదండ్రుల నుంచి వీళ్ళెవరు వస్తే ఇన్ని జనాభా ఎట్ట పెరిగింది, ఇంత ప్రాంతం విస్తరించారు, ఎంత టైం కావాలి విస్తరించడానికి, ఇన్ని భాషలు, ఇంత నాలెడ్జ్ పెరగడానికి 4000 ఏళ్లలోనే వచ్చిందా? భూమి తవ్వుతుంటే 10,000 సంవత్సరాల క్రితం, 50,000 సంవత్సరాల క్రితం, 2 లక్షల సంవత్సరాల క్రితం, 10 కోట్ల సంవత్సరాల క్రితం పాటు ఎముకలు కనపడుతుంది. మానవుడు ఏని పైన ఉంటాయి ఎముకలు, మిగతా జంతువులు ఏని కింద ఉంటాయి. ముందు వచ్చిన జంతువులు పొలలు ఏని అడుగులు ఉంటాయి, మనవి పైన ఉంటాయి. మనిషి అన్ని జంతువులు 6 రోజులు వచ్చింది కాదు. 350 కోట్ల సంవత్సరాలుగా జంతువులు పప్పి వస్తానే ఉండే పరిణామాలు. అవన్నీ ఎముకలు దొరికి మనకు 350 కోట్ల సంవత్సరాల క్రితం నేలలో పడ్డాయి కూడా శిలాజాలుగా అయిపోయి రూపురేఖలు కనపడతాయి. వాటితో మనకు పోలికలు ఉంటున్నాయి. కాబట్టి ఈ బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, వేదాలు కానీ క్రీస్తు పూర్వం 3000 లోపే. క్రీస్తు పూర్వం 3000 లోపే అంటే 5,000 సంవత్సరాల క్రితమే. అంతకుముందు 1,95,000 సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది మనిషికి. ఏ గ్రంథం లేకుండా, ఏ దేవుడు లేకుండా 1,70,000 దేవుళ్ళు చాలా ఇంటికి స్థిర నివాసం ఏర్పడ్డాయి. ఆ సంచార జీవితంలో దేవుడు లేరు, గుళ్ళు లేవు, గోపురాల్లో విగ్రహాలు మోసే కెపాసిటీ లేదు. ఆ చిన్న మేకను, పుట్టిన మేకను మోయటానికి సరిపోయింది వాళ్ళకి. విగ్రహాలను మోసుకుంటూ తిరగల వాళ్ళు. సంచార జీవులకు దేవుడు లేరు. ఏదో చిన్న చిన్న నమ్మకాలు ఉంటే టెంపరీ, అంతవే మారిపోతా ఉంటాయి. మనకు నమ్మట్లా తప్పు. మనం సైన్స్ లో ఆ మోడల్లో వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం తప్పు మార్చుకుంటూ పోతా వచ్చారు, నాలెడ్జ్ పెంచుకుంటూ. కాబట్టి ఈ 5,000 సంవత్సరాల్లో కూడా మతాలు ఏం చేసి అంటే ఈ 1000 సంవత్సరాలను పవిత్రం చేయటం వల్ల, వాటిని ధిక్కరించే అవకాశం లేకపోవడం వల్ల
ఏ మతం వాళ్ళు ఆ మతం పవిత్రం అనుకొని, వాళ్ళ పిల్లలు ఆ మతమే రేట్ అనుకొని, ఈ మీ ముస్లింల పిల్లలు ముస్లింలే అవుతారు, క్రైస్తవుల పిల్లలు క్రైస్తవులే అవుతారు, హిందువుల పిల్లలు హిందువులు ఇవ్వట పెంచుకుంటున్నారు. పెంచుకొని క్రాస్ కనెక్షన్ లేకపోవడం వల్ల ఇన్నాళ్ళు కొనసాగినాయి. మోడర్న్ సైన్స్, మోడర్న్ నాలెడ్జ్, మోడర్న్ ట్రూత్స్ ప్రకారం, సైన్స్ ప్రకారం మనం పరిశోధన చేస్తే, సాక్ష్యాల ప్రకారం చూస్తే ఇవన్నీ మతాలు చెప్పిన కథలు అన్ని సృష్టివాదాలు గాని, మనుషుల విభజనలు గాని అన్ని తప్పు. స్త్రీ పురుషుల విభజన కూడా తప్పు అని మనకు అర్థమవుతుంది. స్త్రీ పురుషుల విభజనకి 300 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు వచ్చినవి కాదు స్త్రీలు పురుషులు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. మనకు ముందున్న జీవులు అట్లే ఉండే, అంతకుముందు జీవులు అంతకుముందు వెనక్కి వెళితే ఏకకణ జీవుల దాకా స్త్రీ పురుష భేదం ఉంటానే ఉంది. కాబట్టి స్త్రీ పురుష భేదం ఇప్పుడు ఏదో మనుషుల్లో వచ్చింది కాదు. మిగతా జంతువులను ఎట్లా తయారు చేశాడు? ఆడవాళ్ళని, ఆడ జంతువుల్ని, ఆడ పులిని, ఆడ ఎలుకల్ని, ఆడ ఏనుగుల్ని పక్కటెముకలు కథలు ఎందుకు చెప్పలేదు? మన ఒక్కటి పక్కటెముకలు తీయాల్సి వచ్చింది. దీన్ని తక్కువ చేయడం. ఆల్రెడీ పురుషాధిక సమాజం డెవలప్ అయినాక వచ్చింది క్రైస్తవ మతం, యూదు మతం, బైబుల్. పాత బైబుల్ కూడా వయసు ఇదే, క్రీస్తుపురం 3000 లోపే, ఎక్కువ ఏం లేదు. 2000 ఉండి ఉంటది. అప్పుడు పుస్తకాలు రాయటం ఎంత పొడుగు ఏం లేదు. తర్వాత కదా క్రీస్తు పోయినాకనే నా 300 ఏళ్ళకి కదా కొత్త బైబుల్ రాసింది. అట్లాగా బైబిల్ అంతా ఒక రోజు రాసింది కాదు. సత్యనారాయణ ఒక పారాగ్రాఫ్ రాస్తే వెంకయ్య ఒక పారాగ్రాఫ్, పళ్ళు పారాగ్రాఫ్ కలుపుకుంటా 100 ఏళ్లలో బైబుల్, పాత బైబుల్ తయారైంది. అట్లాగే కొత్త బైబిల్ 66 శాఖలు ఉన్నాయంట, 66 ఉన్నాయంట కథలు. మార్కు సువార్తలాగా ఈ సువార్త 66 ఉంటే ఈ 62 సువార్తలు తప్పు అని చెప్పి తీసేసి పక్కన పెట్టేసి కథ చెబుతారు, తలా కథ చెబుతారు. ఈ 4ను స్టాండర్డ్ చేసి 4 పెట్టారు కొత్త బైబిల్లో. మన వాళ్ళు పరిశోధన చేస్తే ఈ 4గిట్లోనే పరస్పర విరుద్ధమైన అంశాలు చాలా ఉన్నాయని ఆ బైబిల్ హ్యాండ్ బుక్ రాశారు. ఫుట్ అండ్ బాల్ అని ఇంగ్లాండ్ వాళ్ళు, ఫుట్ అండ్ బాల్ అని బైబిల్ హ్యాండ్ బుక్ రాసి దాంట్లో పరస్పర విరుద్ధంగా చెప్పిన, పరస్పర ధరణ అవకాశాలు చెప్పి చాలా ఉన్నాయి. వాళ్ళు పాయింట్స్ లాగారు. ఏకైక తక్కువ స్పీకర్ బైబిల్ హ్యాండ్ బుక్ అని రాశారు ఇంగ్లీష్. దాన్ని మనం తెలుగులో కూడా చదువుకున్నాం. కాబట్టి మతాలు ఆల్రెడీ ఉన్న ఆచారాలని, ఆల్రెడీ ఉన్న నమ్మకాలని కట్టుదిట్టం చేసి ఆమోదించి దేవుడికి లింకప్ చేయటమే కానీ ఈ ఆచారాలు కూడా ఈ మతాలు కనుక్కున్నాయి కాదు. ఇప్పుడు సుంతి చేయించుకుంటారు ముస్లింస్. సుంతి మహమ్మద్కు ముందే ఆచారం ఆఫ్రికాలో ఒక తెగల్లో ఉండేది, ఒక తెగలో. అది నచ్చింది, అది అందరికీ అంటించేశాడు. ముస్లింలు మొత్తం సుంతి చేయించుకోవాలన్నాడు, ఒక తెగ ఆచారం. ఇంకొక తెగ ఆచారాన్ని ఇంకో దానికి చెప్పుకుంటాడు, ఇంకో తెగ ఆచారం కొన్ని కలుపుకుంటాడు. అప్పటికి నాలెడ్జ్ ప్రకారం వచ్చి ఒకటి కలుపుకుంటాడు, మంచి అనుకున్నాయి. ఆ విధంగా ఆల్రెడీ ఉన్నాయి తీసుకొని మతాలు పవిత్రీకరించి ఆ చరిత్ర వదిలిపెట్టకుండా ఇవన్నీ చేసి దేవుళ్ళకి చెప్పినట్టు చెప్పించి ఇవన్నీ కల్పిత గాథలు. మత గ్రంథాలన్నీ కల్పితమే, ఒకటి ఏది నిజం లేదు. పవిత్రంగా రాశారు, పవిత్రంగా చెప్పారు, నమ్మించారు, విశ్వసిస్తున్నారు. దాని నుంచి బయటపడటం కోసం మనం వాస్తవాలను బయటకు లాగుతున్నాం. జీవపరిణామ చరిత్రని 350 కోట్ల సంవత్సరాల క్రితం దాకా, సూర్యుడి చరిత్ర 500 కోట్ల సంవత్సరాల దాకా, ఈ విశ్వం యొక్క చరిత్ర మొత్తాన్ని 1380 కోట్ల సంవత్సరాల దాకా వెనక దృష్టిలో చూస్తున్నాం అంటే ఇది ఏదో బైబిల్ దేవుళ్ళు, పురాణ దేవుళ్ళు, వేదాల దేవుళ్ళు అందే చరిత్ర కాదు. అవి ఇటీవల మానవుడి బిడ్డలు అవన్నీ. దేవుళ్ళు కూడా మానవుడి బిడ్డలే, మానసిక పుత్రులు. అందుముందు దేవతలు ఉండేవాళ్ళు. మహిళాధిక సమాజం నడిచిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ మహిళాధిక సమాజం పోయి పురుషాధిక సమాజం వచ్చిన తర్వాత ఈ అధునాతన మతాలు వచ్చినాయి. పురుషుడు గొప్పవాడు, అన్నింటిలో పురుషుడు గొప్పవాడే. బయట తిరిగే పురుషుడు, ఇంట్లో ఉండేది స్త్రీ. ఏమాత్రం ముసుగు వేసుకోవాల్సిందే, చాటును దాక్కోవాల్సిందే. అందువల్ల ఈ స్త్రీ పురుష భేదం వచ్చిన తర్వాతనే, ఈ వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాతనే ఈ మతాలు అవి స్టాండర్డ్ చేసినాయి వాటిని. ఆల్రెడీ అంతకుముందు ఎప్పటి నుంచి ఒక్కొక్క మతాలని ఒక రోజు పుట్టవు కదా, ఒక్కొక్కటి బోండం కలుస్తుంటారు. దీన్ని కలిసి ఒక గ్రంథ రూపాన్ని తీసుకొస్తారు, ఆచారాలని పోవడానికి వీడే పవిత్రీకరిస్తారు, సిస్టమటైజ్ చేస్తారు, రాజ్యాంగం రాసుకున్నట్టుగా. రేపు రాజ్యాంగాన్ని మార్చుకుంటాం అవసరం. కాబట్టి జీవ పరిణామం ఓకే, మన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. మతాలు చెప్పే సృష్టివాదం కానీ, పరిణామవాదం కానీ, వాళ్ళు పరిణామవాదాలు ఒప్పుకోరు. ఏనుగులు ఎప్పుడు పుట్టినాయో మనుషులు ఎప్పుడు పుట్టారు, కోతులు ఎప్పుడే పుట్టినాయి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 100 మహాయుగాలు గడిచినాయి. 100 సార్లు త్రేతాయుగం వచ్చింది, 100 సార్లు ఈ ద్వాపరయుగం వచ్చింది, 100 సార్లు సృష్టి జరిగింది, వినాశనం జరిగింది. ఏ కథలు అలుకోవాలి అని నోట్లో కూర్చొని రాయటమే కదా, తాటాకుల మీద రాశారు అంతే. అది బొట్లు పెట్టారు, పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి పవిత్రం అన్నారు. దేవుడు చెప్పాడని దేవుడి కింద శ్రీకృష్ణ ఉవాచని పెడతారంతే మనుషులు చెప్పి. ఆ విధంగా మతాలు చెప్పిన నిలవు సాక్ష్యాల ప్రకారం. ఆ జీవ పరిణామం ఎత్తుకొని చెవటం మొదలు పెడితే మతాలకి ఊపిరి ఆడదు, మత పెద్దలకి ఊపిరి ఆడదు. అది మనం జీవోత్పత్తి ఎట్ట జరిగింది అంటారు. ఈ 350 కోట్ల సంవత్సరాల చరిత్ర చేయితే జీవోత్పత్తి ఎట్ట జరిగింది అంటారు. అది కూడా మన శాస్త్రీయంగా తెలిసిన మేరకు వివరిస్తే అది ఈ పదార్థం ఎట్లా పుట్టిందో తెలుసా అంటారు. పదార్థాన్ని నువ్వు తయారు చేయలేవు కదా అంటారు. మా దేవుడు చేశాడు అంటారు.
అంటే అది మనం ఎంత చెప్పినా కూడా మతస్థుల వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే వాస్తవాలను ఆమోదించే వాస్తవ ఆలోచన విధానం ఉండదు వాళ్ళకి. నమ్మకాలని, విశ్వాసాలను ఆమోదించే విధానం ఉంటుంది కాబట్టి, అనుకరణే కాబట్టి, విశ్వాసాలు కాబట్టి వాళ్ళు నువ్వు ఎన్ని చెప్పినా దానికి ముందు అడుగుతారు. కాబట్టి పదార్థాలని నువ్వు సృష్టించలేవు కాబట్టి, నువ్వు సైన్స్ తయారు చేయలేదు కాబట్టి హైడ్రోజన్ ని, కార్బన్ ని నీ వల్ల కాదు, మావాడు తయారు చేశాడు అప్పుడు కూడా చెబుతారు. కాబట్టి మనం మార్చాల్సింది ఏంటంటే ఈ నాలెడ్జ్ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి వేస్టే. ఆలోచన విధానాన్ని మార్చాలి, థింకింగ్ వేని మార్చాలి. ఈ కార్యకారణ వద్ద ఆలోచన వాళ్ళని తీసుకురావాలి, ఇది వద్ద ఆలోచన వాళ్ళని తీసుకురావాలి. వాస్తవాల ఆధారంగా తీసి శాస్త్ర దృక్పథాన్ని వాళ్ళని తీసుకొస్తే అప్పుడు ఎదురు చూసుకొని ఆ మతాలు చెప్పినవి కూడా తప్పులను గుర్తిస్తారు. అంతేగాని నువ్వు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మత ఆలోచన విధానం మాదేవుడే ఈ బిగ్ బ్యాంగ్ జరిపింది కూడా మావాడారు, ఇట్లా పడేసాడు పగిలింది అంటాడు రేపు వాడొచ్చు. అంతా ఓకే, బిగ్ బ్యాంగ్ అక్కడి పరిణామం అంతా ఓకేనయ్యా, దాన్ని మొదలుపెట్టినాడు మావాడేనయ్యా, దీన్ని నడుస్తుంది మావాడి ప్రకారంగానయ్యా, నా జీవితం మావాడి ప్రకారం నడుస్తున్నాడయ్యా. కాబట్టి మనం ఏంటంటే నాలెడ్జ్ ఇస్తా ఉండాల్సిందే, నాలెడ్జ్కి ఐడియాస్ ఇస్తా ఉండాల్సిందే. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చినట్టయితే వాళ్ళకి వాళ్ళే ఇటుకి సమాధానాలు కనుక్కొని ఒక లైన్కి వాస్తవ విధానానికి వస్తారు. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. చక్కగా వివరించారు. తర్వాత ఎవల్యూషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ టైం. క్లియర్ వాయిస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ explanation about Darwin's theory of organisms and specimens అని వాళ్ళ అభిప్రాయాల్ని మెసేజ్ లో పెట్టారు మిత్రులు, వారికి ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు కొత్తగా కొంతమంది జాయిన్ అయ్యారు, పాత వాళ్ళు ఎంతమంది వచ్చారు? కొత్త మీద 50 మంది వచ్చారండి. బాగా వచ్చారు, కొత్తగా కూడా వచ్చారు. వారు దయచేసి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నా ఫోన్ నంబర్ నోట్ చేసుకుని నాకు ఫోన్ చేస్తే వాళ్ళకి తర్వాత ఏదైనా కార్యక్రమాలు మెసేజ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళు నా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, 9247. Hi, this is Srinivasachari. You are watching my YouTube channel, The Humanist Way.